నేడు విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విశాఖకు చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా విశాఖకు రానున్నారు. అలాగే స్టేడియం వద్ద దాదాపుగా 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రైట్ ఇక ఇప్పుడు విజువల్స్ చూస్తూ ఉన్నాం. నేడు విశాఖ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతుందిగా ఈ మ్యాచ్ ని చూసేందుకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేరుకున్నారు. మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్ కూడా విశాఖకు చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను విశాఖ నుండి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. విశాఖ జిల్లాలో ఈరోజు అయితే క్రికెట్ మ్యాచ్ సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. విశాఖ వేదికగా ఏసీఏ వీడీసీఏ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడా మైదానం వేదికగా అయితే ఈరోజు ఐపీఎల్ T20 మ్యాచ్ అయితే జరగనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు హైదరాబాద్కి చెందినటువంటి సన్ రైజర్స్ రెండు జట్ల మధ్య కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే ఏదైతే క్రికెట్ స్టేడియం ఉందో క్రికెట్ స్టేడియం వద్ద అయితే ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షులు అయితే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. దాదాపు ఈ ప్రాంతంలో పూర్తిగా 2000 మంది పోలీస్ సిబ్బందితో అయితే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మ్యాచ్ని తిలకించేందుకు కూడా సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే ఇక ఏదైతే పిఎం పాలెంకు సంబంధించినటువంటి మధురవాడ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో మధురవాడ స్టేడియంకి సంబంధించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొన్న జరిగిన 24వ తేదీన కూడా ఐపీఎల్ T20 మ్యాచ్ అయితే జరిగింది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఐపీఎల్ T20 మ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించినటువంటి టీమ్స్ కానీ లేదా ఆంధ్రాకి ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి సన్ రైజర్స్ జట్లు అంతా కూడా మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో పూర్తిగా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అలాగే ఇటు చూసుకుంటే సుదూర ప్రాంతాల నుంచి క్రికెట్ సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పూర్తిగా క్రికెట్ని అయితే తిలకించేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే ఏదైతే దాదాపు 30 రకాల ద్వారాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ప్రతి ద్వారం నుంచి కూడా వీఐపీ వీవీఐపీతో పాటు ఆ సాధారణ పౌరులను వెళ్ళే విధంగా కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. చూసుకుంటే ఏదైతే వీఐపీ ద్వారం ఉందో ఈ వీఐపీ ద్వారానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చిన్న పిల్లలు కూడా పూర్తిగా క్రికెట్ అయితే తిలకించేందుకు ఈ ప్రాంతానికి అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి క్రికెట్ అభిమానులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పూర్తిగా మధురవాడ అంతా కూడా కోలాహల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే పరిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డ్రోన్స్ ద్వారా కూడా పూర్తిగా అయితే పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మ్యాచ్ ఉందో ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉప శాసన సభాపతి అయితే రఘురామకృష్ణరాజు కూడా విశాఖ అయితే చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఆయన కూడా ఆ క్రికెట్ మైదానికి అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు అయితే విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన అనంతరం నేరుగా కూడా ఆయన డైరెక్ట్గా ఆ క్రికెట్ మైదానానికి అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. చూసుకుంటే మనం ఇప్పటికే ఆటగాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్రీడా మైదానానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఒకసారి విజువల్స్లో మన కెమెరాను పూర్తిగా చూపిస్తున్న క్రీడాకారులకు సంబంధించినటువంటి అభిమానులు కానీ లేదా వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పటికీ ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ఏసీఏ వీడీసీఏకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ప్రధాన ద్వారం అయితే పూర్తిగా వీరికి సంబంధించిన ప్రత్యేకంగా కేటాయించినటువంటి పాసలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ప్రతి ఒక్కరిని కూడా లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే క్రికెట్ అభిమానులు తీసుకున్నటువంటి పాసలు ఏవైతే ఉన్నాయో పాసలకు సంబంధించి కూడా
క్యూఆర్ కోడ్ని అయితే నిర్దేశించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క పాస్ పైన కూడా ఒక క్యూఆర్ కోడ్ని అయితే నిర్దేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే ఇప్పటికే టీంకి సంబంధించినటువంటి ఏదైతే సన్ రైజర్స్ సంబంధించిన జట్లకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదా ఏదో ఢిల్లీ క్యాపిటల్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పటికే క్రికెట్ స్టేడియంకి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మధురవాడ క్రికెట్ వేదికగా జరుగుతున్నటువంటి క్రీడా వేదిక జరుగుతున్నటువంటి ఏదైతే ఐపీఎల్ T20 మ్యాచ్ ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో మెయిన్ సెంటర్స్లో గట్టి నిఘాని ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోకి వచ్చేటటువంటి పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దారి మళ్లించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వివిధ గేట్లను అయితే ఇప్పటికే అధికారులు అయితే సూచించడం జరిగింది. ఆ గేట్ల ద్వారా మాత్రమే పూర్తిగా వారంతా కూడా వెళ్లేందుకైతే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే పోలీసు అధికారులు కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి క్రికెట్కి సంబంధించినటువంటి జట్టుకు సంబంధించినటువంటి ఆటగాళ్ళు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికి సంబంధించి అయితే పూర్తి రకాల అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే క్రీడాకారులు ఉన్నారో క్రీడాకారులకు సంబంధించినటువంటి వారికి కానీ లేదా క్రీడను తిలకించేటందుకు వచ్చినటువంటి వారందరూ కూడా వేర్వేరు ద్వారాల ద్వారా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు 4 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3:30 గంటల ప్రాంతంలో అయితే టాస్ని అయితే వేయనున్నారు. 2 జట్లకు సంబంధించినటువంటి క్యాప్టెన్ల సమక్షంలో అయితే పూర్తిగా టాస్ని అయితే ఎగరవేయనున్నారు. టాస్ ఎగరవేసిన అనంతరం కూడా 4 గంటలకైతే క్రికెట్ మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. 4 గంటల అనంతరం కూడా రాత్రి 7 గంటల వరకు కూడా క్రికెట్ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులైతే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే లోపల అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు దాదాపు 30 బాక్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 30 బాక్సుల ద్వారా కూడా 28,000 మంది ఆ క్రీడకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా క్రికెట్ చూసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు త్రాగునీరుతో పాటు అటు మరుగుదొడ్లకు సంబంధించినటువంటి వసతులతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్యాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చంద్రశేఖర్.